నమస్తే. సో నిన్న పోసాని కృష్ణమురళిని మనకు అరెస్ట్ చేశారు కదా. సో ఆయనకు చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఈ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు. సో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, అలాంటి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్టే అంటారా? చాలా రాంగ్ అసలు. ఈ శ్యామల ఇప్పుడు మంచి గురించి సపోర్ట్ చేయాలి. శ్యామల, నువ్వు ఎక్కడున్నావో ఏంటో కానీ మంచి పెళ్లి కావాల్సిన అమ్మాయివి. ఆ? ఇప్పుడు పోసాని ఎంత పచ్చి బూతులు తిట్టాడు. ఆ? పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అన్ని బూతులు తిట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు శ్యామల? ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు కానీ తల్లి, మేము ఆ టైప్ కాదు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కానీ పచ్చి బూతులు మాత్రం మేము తిట్టాం. చెప్తున్నాను కదా, నేను కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చాలా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఆడు అంత పచ్చి బూతులు తిడితే ఇంకా నువ్వు వాడికి సపోర్ట్ చేయటం ఏంటి? మొన్న ఒక రోజు, ఇప్పుడు మన వాళ్ళు ఛానల్ పరంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, చిరంజీవి గారికి ఇంట్లో కూతుర్లు ఆడపిల్లలే, చెల్లిళ్ళకి ఆడపిల్లలే. అట్లాంటిది ఒక కొడుకు కావాలని స్టేజ్ మీద అన్నాడు. తప్పేంటి? ఏమన్నా నిన్నేమన్నా అన్నాడా? పూరా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, తెలుగు ప్రజలను కానీ ఎవరినైనా ఏమన్నా అన్నాడా? ఎందుకమ్మా ఉట్టునే? ఆయన ఏదైనా తప్పు చేస్తే ఏదైనా అనొచ్చు. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు. దయచేసి గుర్తుంచుకో, మాట్లాడే ముందు ఆ రేంజ్ ఏంటి, ఆ మనుషులేంటి, ఆ మనస్తత్వాలు ఏంటి, అవి గుర్తుంచుకుని మనం మాట్లాడాలి. తప్పు చేస్తే మాట్లాడు, ఓకే. ఎవడైనా, నేను మాట్లాడతా. చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు. ఏమా జగన్ గురించి ఇంకా తెలుసుకోరా మీరు? అసలు జగన్ గురించి ఇంకా తెలుసుకోకపోవటం ఏంటి? ఇప్పుడు 9 నెలలు అయింది, అర్థమైందా? ఇవాళ బడ్జెట్ కూడా రిలీజ్ అయింది, సూపర్ 6 పథకాలు కూడా వస్తున్నాయి. రైల్వే స్టేషన్లు కడుతున్నారు, ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ విశాఖపట్నం స్టార్ట్ చేశారు, పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, అమరావతి కడుతున్నారు. ఏంటి ఇంకా అంతకన్నా మీకేం కావాలి? పింఛన్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఉన్నాడు కదా, మాజీ ఎంపీ, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పింది కదా, సో ఆయన కూడా అరెస్ట్ చేయడం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్టే అంటారా? వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ అయ్యారు కదా, ఏదో మాట్లాడుతుంటారు. అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు, ఏం చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు అసలు మీరు అందరూ తెలుసుకోండి ఒకసారి. డోర్ డెలివరీలు చేశారు. నిన్నగాక మొన్న పాప, ఎవరో తెలిసిన పాపతో చెప్పించి ముద్దులాడతాం జగన్. దయచేసి జగన్ గారు, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. ఆయన ఎంతో అంతో మంచి పనులు చేశాడు, పర్వాలా. కాకపోతే ఏంటంటే ఆయన కరెక్ట్ అని కూడా నేను చెప్పను. ప్రజారాజ్యం టైంలో కూడా ఆయన చాలా ఇబ్బందులు పెట్టాడు. మీటింగ్లు పెట్టుకోకుండా, రోడ్ షోలు పెట్టుకోకుండా చాలా కార్యక్రమాలు చేశాడు, అర్థమైందా? ప్రజారాజ్యానికి సాంగ్స్ రాశాను. జనసేన కోసం నేను చాలా కష్టపడుతాను. అంటే జనసేన అంటే నాకు పార్టీలు, రాజకీయాలు అభిమానం కాదు, వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ గారు కోట్లు సంపాదించుకునే కెపాసిటీ ఉండి అన్ని వదిలేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం ఏనాడైనా అడవి ప్రాంతాల్లో, డొంకల్లో ఎక్కడెక్కడ రోడ్లు వేయించి అంత కష్టపడుతుంటే ఇంకా బుద్ధి రాదేరా మీరు చూస్తుంటే? ఇంకేం చేద్దామని సర్వనాశనం చేశారు. మతాలను రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు. ఆ కులం వాళ్ళతో తిడతారు, ఈ కులం వాళ్ళతో తిడతారు. అసలు మీరు ఏమైనా చేశారా మంచి పనులు? మద్యాన్ని మీరే అమ్ముకున్నారు, ఇసుకని మీరే అమ్ముకున్నారు. ఎన్ని చెప్పాలి? అసలు ఏం చేశారు మీరు? వాటాలు వేసి పంచుకోవడం తప్ప. ప్రభుత్వం అనేది కాంట్రాక్టుల పరంగా ప్రజలకు ఇస్తారు, ప్రజలు అమ్ముకుంటారు. నువ్వేంటి ప్రభుత్వం పెట్టేసుకుని అమ్ముకుంటాం? ఇవాళ ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, మద్యం రేట్లు తగ్గించారు, మద్యాన్ని అమలు చేస్తున్నారు, అర్థమైందా? ప్రజలకు అతి తక్కువ ధరల్లో. ఏంటి అంత గవర్నమెంట్ అంత డెవలప్ చేస్తుంటే, అంత కష్టపడుతుంటే దయచేసి ఆ గవర్నమెంట్కి ఎవరు అడ్డు రాకండి. కష్టపడుతున్నారు, పనులు చేస్తున్నారు. పనులు చేయకపోతే ఎవరినైనా ప్రశ్నించండి, ఎవరినైనా. విపరీతమైనటువంటి కుల దురాభిమానం కలిగినటువంటి వ్యక్తి ఈయన జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక రైటరు, ఆయన ఒక ఉన్నత విద్య చేసి వచ్చిన ఆయన, గొప్ప రైటర్గా చాలా సక్సెస్ఫుల్ చూశాడు ఆయన. కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే అతను మొదటి నుంచి కూడా కులం బేస్ మీద మాట్లాడుతుంటాడు. తన కులం మీద అభిమానం ఉండటం మంచిదే, కానీ అతను ఎప్పుడు కూడా వేరే కులం వాళ్ళని తిట్టడమే అతని పని. ఇతను విడిగా కూడా రాజకీయాల్లో రాకముందు కూడా గమనించినట్లయితే, అతను తీసినటువంటి కొన్ని సినిమాలు కూడా గమనించినట్లయితే ఈ కులాల మధ్య తగాదాలు, కులాలను ఒక కులం వేరే వాళ్ళు దూషించడం, ఇటువంటివే ఎక్కువ ఉంటాయి. ఆయన ఇటువంటివి ఎక్కువ రాశాడు.
అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ చంద్రబాబు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి కూడా పచ్చి బూతులు మాట్లాడారు. సో అట్లాంటిది ఇక్కడ యాంకర్ శ్యామల ఆడామె అయినప్పటికీ కూడా ఆమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాంకర్ శ్యామల గారు సపోర్ట్ చేస్తుందంటే తన పార్టీకి చెందినటువంటి ఆమె కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు జగన్ గారు కనుక పోసాని కృష్ణమురళి కనుక తన పార్టీలో సస్పెండ్ చేశారనుకోండి, వెంటనే శ్యామల గారు ఈయన తిడుతుంది. పోసాని కృష్ణమురళి మాట్లాడి మెంటల్ కృష్ణ మాట కరెక్ట్ కాదంటుంది ఆమె. ఇతను చేసిన తప్పేందంటే ఇతను వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్తో ఇతనికి వైరుధ్యం ఉంది. ఇతను చెప్పే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన దగ్గరికి ఒక పంజాబీ హీరోయిన్ వచ్చింది. సినిమా అవకాశాల కోసం ఆమె వచ్చినప్పుడు ఆమెకు అవకాశాలు ఇస్తానని చెప్పేసి ఆమెను లోపరుచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా చేశాడు పవన్ కళ్యాణ్. చేసినప్పుడు ఆమె దీన్ని తీవ్రంగా కూడా రోధించేసి తర్వాత తనకు న్యాయం చేయమని చెప్తే ఏం చేసుకుంటో చేసుకో అని పవన్ కళ్యాణ్ గారు మరి త్రివిక్రమ్ గారు అన్నారని ఆమె బహిరంగంగా ఒకటి చెప్పడం జరిగింది. తర్వాత ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఆమెకి 25 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి ఆమెకు అబార్షన్ చేయడం జరిగింది. ఇది ఆమె స్వయంగా కూడా చెప్పుకుంది. ఈ విధంగా చెప్పుకొని ఆమె తనకు న్యాయం చేయండి అని పోసాని కృష్ణమురళి దగ్గరకు వచ్చిందట. అప్పుడు పోసాని కృష్ణమురళి బహిరంగంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకు మధ్య కూడా ఈ యొక్క విధమైనటువంటి విభేదాలు అనేటువంటి బయటకు వచ్చినాయి. ఆ సందర్భంలో చాలా వరకు పోసాని ఆ రోజు ఏం మాట్లాడుతుంటే షూటింగ్ టైంలో తిట్టినాడు, వాళ్ళ కూతుర్ని తిట్టినాడు. సో పవన్ కళ్యాణ్ తిట్టొచ్చు, కానీ వాళ్ళ కూతురు తిట్టాల్సిన కారణం ఏంటి మరి? అది చాలా తప్ప. అతను ఉన్నటువంటి దురభిమానమే అది. ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసు కూడా అదే. తను కమ్మ కులం చెందినవాడు, కాపు కులం చెందిన వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలి అనే దురభిమానంతో అతను చేయడం జరిగింది. తన కులాభిమానం ఉంటే మంచిదే, కానీ వేరే కులం వాళ్ళని దూషించడం, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టడం కూడా అతను చేసినటువంటి కరెక్ట్ కాదు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తే చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. వంశీ గారు కానీ, మన ఈ మెంటల్ కృష్ణ కానీ, ఇంకా చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. వీళ్ళ భార్యలందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేసి మా ఆయన చాలా మంచోరండి అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన భార్యలు వాళ్ళు